వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హుస్నాబాద్ నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించనున్న మంత్రి పొన్నం. చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించిన మన కోసం మనమందరం సేవా సంఘం. ఇంటి తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డ దుండగులు. పట్టణం పాలన వద్దు, పల్లె పాలనే కావాలి. సత్యనారాయణపురంలో మహిళల నిరసన. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో ప్రజా దర్బార్. ఇక వివరాల్లోకి వెళ్తే మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో తొలిసారి ఈరోజు జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ జాబ్ మేళాలో హుస్నాబాద్ నియోజకవర్గంలో 0 నుండి పీజీ వరకు చదివిన వారికి ఉద్యోగాలు పొందే విధంగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. విదేశాల్లో కూడా చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వారికి వివిధ స్కిల్స్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఉంటాయి. ఈరోజు జరిగే జాబ్ మేళాలో నియోజకవర్గ నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా అని అన్నారు. వాళ్ళు ఏదైనా స్కిల్ ఎవరుంటే కూడా ప్లస్ పీజీ వరకు చదివిన వాళ్ళు ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా ఈ 60 కంపెనీల ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తా ఉన్నాం. ఇది కాక విదేశాల్లో అనేక దేశాల్లో చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా టామ్కామ్ నుంచి ఒక స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో ఆ విధంగా జరిగేటువంటి ఈ యొక్క జాబ్ మేళాను హుస్నాబాద్ నియోజకవర్గ నిరుద్యోగ యువత సోదరులను అందరూ ఉపయోగించుకోవాలని హుస్నాబాద్ శాసనసభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ పొన్నం ప్రభాకర్. ప్రైవేట్ వ్యక్తులను ప్రభుత్వ కార్యాలయంలో ఎలా అనుమతిస్తారు? జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సీరియస్. సెలవు దినంలో ప్రభుత్వ కార్యాలయంలో తలుపులు వేసుకుని నిధులు నిర్వహించాల్సిన అవసరం ఏంటి? బాలానగర్ మండల తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మికంగా చేరుకొని ఆర్ఐని నిలదీసిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఎట్లొచ్చిండు అడుగుతా నేను. అప్లికేషన్ ఆగు అన్నీ తెలుసుకున్న పంచనామా చూడు. పంచనామాలు అంతా అప్లికేషన్లు అంట. ఏ సర్వే నెంబర్ చూడు. ఇవి ఏం రాస్తుంది పంచనామాలు? కలెక్టర్ గారు, జేసీ గారు మీరు లైన్లో ఉండండి. కలెక్టర్ గారు, హలో, నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను బాలనగర్లో. ఇక్కడ ఆర్ఐ ఉన్నాడు, తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీని తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు. ఈరోజు సండే ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు సండే నాడు ఆర్ఐ ఉన్నాడు. ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు. మేడం ఈ గోట్ థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ కాదు. ఏం పేరు బాబు ఇది? గిరప్పన్ అంట, రిటైర్డ్ పర్సన్ అంట. ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది. Madam, he is the third person, not even an employee. And today is Sunday నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా. తలుపులు లాక్ ఎందుకు వేసుకోవాలి లోపల? చేయండి మేడం. హీ హ్యాస్ టు బి సస్పెండెడ్ మేడం. మోస్ట్ క్రిమినల్ ఇక్కడ. జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు. థర్డ్ పర్సన్ లోపలికి వచ్చి రాస్తే సండే నాడు, అది కూడా సండే నాడు. రేపు ఎంప్లాయీ కాదు కదేనా? అవును, ఆయన క్లియర్ చేసుకోవాలి. సండే నాడు దొరికిందా తలుపులు లాక్ చేసుకొని చేసేదానికి? సండే నాడే కూర్చోవాలా అయినా? ఇంకొకటి థర్డ్ పర్సన్ ఈయన ఎవరైనా ఎందుకు రాలి లోపలికి? పంచనామాలు రాస్తున్నావు లోపల కూర్చొని. నేను రెడ్ హ్యాండెడ్ చూసిన. నీ హ్యాండెడ్ నేను ఆయన కూర్చోన్నాడు. ఆయన దొరికింది ఇక్కడ.
ఇంగ్లీష్ సార్ రాస్తాను జేసీ గారు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. మీరు యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను? నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ. అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ప్రసాద్ మీరు అందరినీ ప్రసాద్ ఇక్కడ కూర్చున్నావు. ఈయన అక్కడ కూర్చుండంటే ఈయన అంటే ఈయన రాసిండంట. సార్ రాస్తే ట్రై చేస్తున్నాను సార్. ఉండండి నీ సంగతి చూస్తాగా నీ సంగతి చూస్తా. మరీ టూ మచ్. సండే నాడు ఓపెన్ చేయి డోర్ ఓపెన్ చేసి గుడికి వస్తే మొత్తం ఈడ పెట్టుకొని సైన్ పెట్టి ఇచ్చేసిండు. ఈడంతా దొంగ ఎవరు తెలుసా? నేను ఆరోగ్యం శంకరన్న రాకముందే సైన్ చెప్పించి ఇచ్చేసిండు. నేను గుత్తా తెంగించుకొని నీడికి అప్పుడు నేను కొట్లాడి కోట్ల వేపించి సైన్ చేపిస్తే గుడిది అయ్యప్ప టెంపుల్ దగ్గరది మన పెద్దరాయల గుడి కాదు. ఎవరికి ఇచ్చినావు నువ్వు సైన్ చేసి? నాకు ఇచ్చినావా? నాతో సైన్ చేపించినావా? నా లెటర్ వస్తే ఏదైనా ఎట్లా మర్చిపోతావు నువ్వు? నేను నా రిపోర్ట్ ఇచ్చిన ఇంతకుముందు ఎంఆర్ఓ పని ఏం చేసిండు సార్ కూడా. ఎంఆర్ఓ అనుకుంటా ఆయన. అదే డాక్యుమెంట్ అని ఈ సాగు పెట్టుకొని ఎంఆర్ఓ సార్ నేను ఇంత రిటైర్మెంట్ నాకు అసలు నాది అప్పుడు కేసీఆర్ టైంలో పెట్టుకున్నాను. అరే ఎంత మార్పు వచ్చింది మన ప్రభుత్వం వచ్చినాక. వీళ్ళు ప్రభుత్వం భూములు రిజెక్ట్ చేస్తున్నారంట. కొట్టిరు నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులే వంట చేసుకుంటున్న వైనం. నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో హాస్టల్లో మెస్లో డైనింగ్ హాల్ హెల్పర్లు లేక విద్యార్థులే చపాతీలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం శాతం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ఎమ్మెల్యే సంజయ్ కలిశారు. సంజయ్కి కండువ కప్పి సీఎం రేవంత్ రెడ్డి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాగా 2 రోజుల క్రితం బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే.
తెలంగాణ సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించిన సీతక్క మాట్లాడుతూ మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా అమ్మ చేతి వంటను ప్రతి ఇంటికి అందించాలి. మహిళా సంఘ సభ్యులందరినీ కోటీశ్వరులను చేయడమే లక్ష్యం. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే మా టార్గెట్. పారిశ్రామికవేత్తలుగా మహిళలు ఎదగాలి, వేలాది మందికి ఉపాధి కల్పించాలి. పేదరిక నిర్మూలన జరగాలంటే మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి పదంలో నడవాలి. चंद्र सूर्याग्निर्वाभाक्षे सौख्यल्लभाम्यहम् अश्वदायि च गोदायि धनदायि महाधने धनं मे boxes they will be selling in this small pack అదే టేస్ట్ మేము కూడా అందరం ఇక్కడే తీసుకోవడం జరిగింది. సో ఇది ఒక మంచి ప్రయత్నము. దీని ద్వారా ప్రతి మహిళ ఆర్థికంగా ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మేడ్చల్ వాళ్ళు రంగారెడ్డి మహిళా సంఘాల నుంచి వారికి 2 క్యాంటీన్స్ కూడా మరి సిఎస్ గారు, నేను, మా సుల్తానే గారు, సిఎస్ శాంతకుమారి గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ మరి సుల్తానే గారు, దీనికి కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి తను బైరెడ్డి గారు, అదేవిధంగా శారద, మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేయడం మాకు చాలా చాలా సంతోషం. చాలా మంది ఇళ్లలో ఉండి మరి పని దొరకడం లేదని నిరుత్సాహానికి నిరాశకు గురవుతుంటుంది. మనసుంటే మార్గం ఉంది అన్నట్టుగా ప్రభుత్వం కూడా అన్ని రంగాలలో ఎట్లా వీలైతే వాళ్ళ జిల్లాలలో కూడా ఇవన్నీ ఏర్పడతాయి. ఇంకొక 15-20 రోజులలో అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లలో కావచ్చు, జిల్లా కలెక్టరేట్ కాడ, హాస్పిటల్స్లల్లో రద్దీ ఎక్కడ ఉంటుందో, బస్ స్టేషన్లల్లో ఎక్కడ ఏ రద్దీ ఉంటుందో అది ఫుడ్ కానీ లేదా ఇతర వర్క్స్ కానీ వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల యొక్క పనిని కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా దుస్తుల స్కూల్ పిల్లలకు యూనిఫామ్ కుట్టించే బాధ్యత కూడా మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. మరి అతి తక్కువ కాలంలో మహిళలందరూ కూడా దాదాపుగా 15 లక్షల పైబడి దుస్తులు కూడా ఇప్పటికే 30 లక్షల పైబడి దుస్తులను కూడా అందించడం జరిగింది. గతంలో 50 రూపాయలే ఉండేది, అది ఎవరో ఒకరిద్దరికి మాత్రం మహిళలకు ఉండేది. ఇప్పుడు ప్రత్యేకంగా మహిళలకే ప్రతి పని వెళ్లే విధంగా మరి టార్గెట్ గా పెట్టుకుని ముఖ్యమంత్రి గారు కుట్టు పనిని కూడా, యూనిఫామ్ కుట్టు పనిని కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. సకాలంలో మంచి కుట్టుతో మంచి సైజుతో వారు అందించినందుకు మహిళా లోకాన్ని కూడా అభినందిస్తా ఉన్నాం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో గాంధీ విగ్రహం వద్ద జూనియర్ డాక్టర్లు గ్రీన్ ఛానల్ విధానాన్ని అమలు చేస్తూ ప్రధాన 8 డిమాండ్స్ వెంటనే అమలు చేయాలని ధర్నాలో పాల్గొన్న జుడాలు.
want justice. We want justice. We want justice. Jai Juda. Jai Juda. Jai Juda. Jai Juda. आवाज दो. आवाज है. आवाज दो. आवाज है. आवाज दो. డాక్టర్ శ్రీనాథ్, జూనియర్ డాక్టర్స్, తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ చైర్పర్సన్. మేము సమ్మె నోటీసులు ఇచ్చి 19వ తారీఖు, అంతకుముందు 2 నెలల ముందు కూడా సమ్మె నోటీస్ ఇచ్చాము. హెల్త్ మినిస్టర్ హామీ మేరకు మేము సమ్మె విరమించుకున్నాము 2 నెలల ముందు. కానీ 19వ తారీఖు ఇచ్చిన తర్వాత నుంచి మాకు ఎలాంటి సమస్యలు పరిష్కారాలు కాలేదు. ఇవాళ మార్నింగ్ ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటీస్ వచ్చింది, 400 కోట్ల బడ్జెట్ రిలీజ్ అయిందని. కానీ అది మాకు తెలిసి మాత్రం అది వట్టి జిమ్మిక్కే. మాకు కావాల్సింది బడ్జెట్ కాదు, సరైన జీవో. ఆ జీవోలో గ్రీన్ ఛానల్ అంటే ప్రతి నెలకు ఒక సాఫ్ట్వేర్ ద్వారా మా హెచ్ఓడి నుంచి అటెండెన్స్ డిఎంఈకి వెళ్ళగానే రావడం. కానీ ఇప్పుడున్న ప్రాసెస్ చాలా పెద్దది. ఫస్ట్ మా హెచ్ఓడి ప్రిన్సిపాల్ కావాలి, డిఎంఈ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్, పిఓ డిపార్ట్మెంట్ నుంచి అక్కడి నుంచి క్లియర్ కావడానికి మాకు 1 నెల 2 నెలలు పడుతుంది టైం. ఇలా కాకుండా మాకు డైరెక్ట్ గ్రీన్ ఛానల్, ఇంకోటి మా హాస్టల్ ఫెసిలిటీస్ ఆ ముందే చూసుకుంటే అటు మనకు జూనియర్ డాక్టర్స్ పాత భవనం కనిపిస్తుంది, అది శిథిలావస్థకు వచ్చింది. అది కూలగొట్టి కొత్త బిల్డింగ్ మినిమం ఎన్ఎంసీ ప్రకారం 75% ఉండాలి. పీజీస్కైనా యూజీస్కైనా అది ఇప్పుడు ఓన్లీ 50% ఉంది. సో అది ఇంక్రీజ్ చేయాలి. మనకు ప్లేసెస్ ఉన్నాయి, కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మేము చూపెడుతున్నాం. మాకు వీటి కోసం శంకుస్థాపన, కేఎంసీ రోడ్ల టెండర్కి పిలవడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే మేము సమ్మె విరమిస్తాం. ఇప్పుడు ప్రభుత్వ పరంగా 400 కోట్లు మీకు బడ్జెట్ కేటాయించిందన్నారు కదా, ఒకవేళ ఆ బడ్జెట్ కనుక ఆమోదం తెలపకుండా, మీ యొక్క సమస్యను తెలపకుండా ఉంటే మీరు ఇలా ఎన్ని రోజులు చేయగలుగుతారు? మాకు ఇంకో ఆప్షన్ లేదండి. ఫస్ట్ మేము ఓపీ సర్వీసులు మాత్రమే బైకాట్ చేసాం. దానికన్నా ముందు మేము నిరసనలతో స్టార్ట్ చేసాం, డైరెక్ట్ సమ్మెకు దిగలేదు. నిరసనలతో స్టార్ట్ చేసాం, మా పరిష్కారం కాలేదు కాబట్టి సమ్మెకు దిగాల్సి వచ్చింది. నెక్స్ట్ ఎమర్జెన్సీలు అయినా బంద్ చేసి కూర్చోవాలి, ఇంకో ఆప్షన్ లేదు మాకు. ఇక్కడ వరంగల్లో ఎంజిఎం ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? మొత్తం విద్యార్థులు 1000 మంది ఉన్నారు. పీజీలో వచ్చేసి 500 మంది, ఇంటర్న్షిప్ హౌస్ సర్జన్స్ వచ్చేసి 250 మంది. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఎంజిఎంలో ఎమర్జెన్సీ డ్యూటీగా 80 మంది వైద్యులు అక్కడ డ్యూటీలు నిర్వహిస్తున్నారు. మేము ఇంకా ఎమర్జెన్సీలు ఏం ఆపలేదు, ఇప్పుడు డ్యూటీస్ చేస్తున్నారు అక్కడ మా వైద్యులే, జూనియర్ డాక్టర్లే. వాళ్ళకు కూడా సమస్యలతో ఉన్నా కూడా మేము ఎమర్జెన్సీలు ఆపకుండా కంటిన్యూ చేస్తున్నాం డ్యూటీస్. ఓపీ మాత్రమే బైకాట్ చేసాం. త్వరగా పరిష్కరిస్తే మేము కూడా డ్యూటీలకు అటెండ్ అయ్యాం. మహబూబాద్ కలెక్టరేట్లో ప్రజావాణిలో వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్.
ప్రోటెన్ స్పీకర్ ఎంపికలలో బీజేపీ తీరును విపక్షాలు ఖండించాయి. 18వ లోక్సభ సమావేశాల సందర్భంగా సోమవారం పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద రాజ్యాంగ పత్రాలతో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. 8 సార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ ఎంపీ కొడికనాల్ సురేష్ను కాకుండా 7 సార్లు గెలిచిన బీజేపీ ఎంపీ భర్తహరిని ప్రోటెన్ స్పీకర్ చేయడాన్ని తప్పుపట్టారు. నిరసనలో సోనియా ఖార్గే, రాహుల్, విపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. संविधान का रक्षा कौन करेंगे? संविधान की रक्षा कौन करेंगे? संविधान की रक्षा हम करेंगे. हमारी कॉन्स्टिट्यूशन लॉन्ग लिव. हमारी कॉन्स्टिट्यूशन लॉन्ग लिव. संविधान का रक्षा कौन करेंगे? संविधान की रक्षा कौन करेंगे? ఆత్మహత్య ఘటనపై మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ కుటుంబ సభ్యులు వివరణ. గ్యాస్ట్రిక్ సమస్యతో మెడికవర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు వివరణ. కావాలనే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారం ఎవరు నమ్మవద్దు అని అన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ అన్నంరెడ్డి అదీప్ రాజ్. అయితే ఈరోజు ఎంత స్పీడ్గా పుకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితో కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అయితే కొంచెం అనీజీగా అనిపించి గ్యాస్ట్రిక్కా లేదంటే ఫుడ్ పాయిజన్ అయిందా అనుకుంటే తెలియదు, కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా 2:30-3 గంటలకి నేను హాస్పిటల్కి వెళ్ళడం, అప్పుడు 6 గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది. ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం. నేను క్షేమంగా హ్యాపీగా ఇవాళ మా ఇంటికి వచ్చి ఆల్రెడీ రిలాక్స్డ్గా నేను ఉన్నాను. మా కుటుంబ సభ్యులందరితో కూడా బాబుని ఇప్పుడే సిల్వర్ ఓక్ స్కూల్లో కూడా బాబుని కూడా జాయిన్ చేయడం ఇవాళే జాయిన్ చేయడం కూడా జరిగింది. అంతా హ్యాపీగా ఉంది. ఎవరు ఎటువంటి సందేహాలు ఇటువంటి వార్తలు వీటిని కూడా నమ్మకూడదని చెప్పి మరీ కోరుకుంటూ ప్రజలందరి దీవెనలు ఆశీస్సులతో మరింతగా పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ ఏదైతే మనం అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి. రేపు ఎల్లుండి నుంచి మళ్ళీ అందరికీ కూడా అందుబాటులో కూడా ఉంటాను. ఇటువంటి తప్పుడు వార్తలు కావాలని ఏదో రకంగా మమ్మల్ని ఇంకా ఇప్పుడు ఓడిపోయినటువంటి బాధలో ఉన్నాం కాబట్టి దొరికిన ప్రతి విషయాన్ని కూడా ఏదో రకంగా దానికి 10 యాడ్ చేసి మమ్మల్ని తక్కువ చేయాలని చూసేటువంటి వాటికైతే భయపడేది లేదు. ఖచ్చితంగా మరింత ధైర్యంతో ప్రజల్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ. కడప జిల్లా పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రజా దర్బార్. తమ అభిమాన నేతను చూసేందుకు భారీగా తరలి వచ్చిన జనం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు భారీ ఎత్తున కార్యకర్తలు రావడంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. కడప జిల్లా పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రజా దర్బార్. తమ అభిమాన నేతను చూసేందుకు భారీగా తరలి వచ్చిన జనం.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని మంత్రివర్గం ఆమోదించడంతో పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేసి సీట్లు పంపిణీ చేశారు. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ విజయనగర్ నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.